నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు కూడా ఇతరులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి చర్చలు రాకుండా మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తుండండి. మానసికమైనటువంటి సంతోషాలు పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఏకదంత గణపతి స్వామివారు. మీరు చేయవలసినటువంటి పూజ స్వామివారికి పత్రి పూజను నిర్వహించి ఉండ్రాళ్లను నివేదన చేయండి. వృషభ రాశి వారు ఈరోజు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను సంఘ వ్యవహారిక విషయాల్లో పోషిస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి రాజకీయ సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం విరూపాక్ష గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ పసుపు గణపతికి అర్చనను నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వ్యాపార వ్యవహారిక విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుంటాయి. స్నేహితులకు విందు కార్యక్రమాలకు ఆహ్వానించే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. సరి అయినటువంటి సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వాంఛా గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం, స్వామివారికి విశేషమైనటువంటి మోదకములు సమర్పణ చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధాలు మరింత దృఢపడుతూ ఉంటాయి. ఇతరుల విషయంలో తొందరపడకూడదు. ఆచితూచి ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కుమార గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పుష్పార్చనను నిర్వహించండి. సింహరాశి వాళ్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. కోర్టు వ్యవహారిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి సమస్యల నుండి బయటపడేందుకు చక్కని ఉపాయాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం విద్యాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి గన్నేరు పుష్పములు సమర్పణ చేయండి. కన్యారాశి వాళ్లకు పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు అందుతూ ఉంటాయి. వ్యాపారాల్లో చక్కని ప్రయోజనాలు సాధించుకుంటారు. మార్పులు చేర్పులు ఉండే పరిస్థితి ఉంది. ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మరకత గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేష అభిషేకము కానీ అర్చనను కానీ నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు సంస్థల్లో పెట్టేటటువంటి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఉన్నత స్థానం కోసం ప్రయత్నాలలో కాస్త శ్రమకు గురి అవ్వవలసిన పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రసన్న గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించి ఫలములు నివేదన చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంస్థల్లో పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవ మర్యాదలను కూడా పొందుతూ ఉంటారు. వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి షోడశోపచారాలతో కూడినటువంటి పత్రి పూజను నిర్వహించండి. ధనుసు రాశి వారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయపరమైనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. అనుకున్నటువంటి పనులు సిద్ధింపజేసుకునేందుకు మంచి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, ఉండ్రాళ్లను సమర్పణ చేయటం మంచిది.
మకర రాశి వాళ్లకు ఈరోజు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతుంటాయి. ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఏకదంత గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొన్ని అవకాశాల కోసం ఎదురుచూపులు తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటమే కాకుండా దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్య గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామివారిని విశేష పుష్పాలతో పూజించడం, ముఖ్యమైనటువంటి ప్రసాదములను నివేదన చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కాస్త అభద్రతా భావాలు నెలకొని ఉంటాయి. భయపడనవసరం లేదు. సమస్యలు తొందరలోనే సద్దుమణిగిపోతూ ఉంటాయి. ఇతరుల యొక్క ప్రయోజనాలు కోరి చేసే పనుల వలన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం తరుణ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి మంచి అర్చనను నిర్వహించి గుంజిళ్ళు తీసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.